పరిమితులు లేకుండా సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, ఐటీ చెల్లింపు, భూ పరిమితులు పెట్టకూడదని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు. రేపు జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం. రైతు భరోసాపై కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్న బీజేపీ. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్. జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటన. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం ఫిబ్రవరి నుంచి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు. రేపటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నేటి నుంచి నుమాయిష్ 2025ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్. ఆధునీకరించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్కు ఈ నెల 6న ప్రారంభోత్సవం. ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. హైదరాబాద్లో నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు. 3 రోజుల పాటు జరగనున్న సమావేశాలు. నేడు ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంఘాల సభ. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్. 74% పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే. సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల ఎంపికకు ఏర్పాట్లు. ఈ నెల 13 నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన. ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో టూర్. క్రీడలకు ప్రోత్సాహం, శిక్షణపై అధ్యయనం. హాస్టల్స్లో విద్యార్థుల మరణాలపై జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆందోళన. నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని ఎంపీ ఈటెల డిమాండ్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతు సంక్షేమానికి దోహదం చేస్తాయని వెల్లడి. ఓటర్లలో అవగాహన పెంచేందుకు విస్తృతంగా సామాజిక మాధ్యమాల వినియోగం. తెలంగాణకు 2వ ర్యాంకు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం. ఫస్ట్ ప్లేస్లో నిలిచిన జార్ఖండ్. రాష్ట్రంలో 1.71 కోట్లు దాటిన వాహనాల సంఖ్య. వీటిలో ద్విచక్ర వాహనాల సంఖ్య 1.25 కోట్లు. 10 ఏళ్లలో కొత్తగా 1 కోటి వాహనాలు. ఈ నెల 28 నుంచి నాగోబా జాతర. రాష్ట్ర, జాతీయ నేతలను ఆహ్వానించాలని అధికారుల నిర్ణయం. డోర్నకల్, భద్రాచలం డబ్లింగ్ ప్రాజెక్టుకు భూసేకరణ ఖరారు చేసిన రైల్వే శాఖ. అభ్యంతరాలు రాకపోవడంతో గురువారం నోటిఫికేషన్ జారీ. కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీలు 15% పెంపు. ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం. ఈ నెల 5 నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు. ఉచిత విద్యుత్పై ఆధారపడవద్దన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సౌర విద్యుత్తుత్పత్తిపై దృష్టి పెట్టాలని హితవు. గుకేష్, హర్మన్ ప్రీత్, ప్రవీణ్ కుమార్, మను బాకర్లకు ఖేల్ రత్న. 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య అవార్డులను ప్రకటించిన కేంద్రం. సిడ్నీ టెస్ట్లో రోహిత్ శర్మకు విశ్రాంతి. కెప్టెన్గా బుమ్రా. లంచ్ బ్రేక్కు 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసిన టీమిండియా.